రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురంలో తోపదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైత్రివనం సర్కిల్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసులతో తోపదుర్తి వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే రాజు తోపదుర్తి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ఇక ఉదయం నుండి తోపదుర్తి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. తనపై చేసిన ఆరోపణలను సాయంత్రం 5 గంటల లోపు నిరూపించాలంటూ కూడా తోపదుర్తికి ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. రైట్ అనంతపురంలో తోపదుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మైత్రివనం సర్కిల్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసులతో తోపదుర్తి ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే రాజు తోపదుర్తి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఉదయం నుండి కూడా తోపదుర్తి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. తనపై చేసిన ఆరోపణలను సాయంత్రం 5 గంటల లోపు నిరూపించాలంటూ తోపదుర్తికి ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇటు ప్రకాష్ రెడ్డి వర్గం ఏమంటుంది? అసలు ప్రకాష్ రెడ్డి ఏమంటున్నారు? సాయి, ప్రస్తుతం అనంతపురం నగరంలో ఈ పొలిటికల్ హీట్ మరింత పెరిగిందని చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డికి సాయంత్రం 5 గంటల వరకు కూడా గడువు ఇచ్చారు. తన మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలు, అక్రమ సంపాదనకి సంబంధించిన వ్యాఖ్యలకి కట్టుబడి మరి వాటిని అన్నింటినీ కూడా నిరూపించాలా, సాక్ష్యాధారాలు ఇవ్వాలా అని చెప్పేసి ఎంఎస్ రాజు మరి సవాలు విసిరారు. లేదంటే సాయంత్రం 5 గంటల లోపు నిరూపించకపోతే తర్వాత వచ్చి చెప్పుకోకూడదానంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు మరి ఎంఎస్ రాజు తన అనుచరులతో ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లేందుకు మరి ఉదయం నుంచి కూడా జనమంతా కూడా కార్యకర్తలని, టీడీపీ నేతలను అందరూ కూడా ఇంటి వద్దకు వస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో మరి ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇంటి వద్ద మళ్ళా ఈ రోజు ఎస్ఐఆర్ కి సంబంధించి మరి ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియోజకవర్గంలోని అన్ని వింగులకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలా, ఈ రోజు ముఖ్యమైన సమావేశము కాబట్టి తప్పుకోకుండా రావాలని చెప్పేసి ఆయన కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఇండ్ల వద్ద పెద్ద ఎత్తున అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు నియోజకవర్గాల నుంచి కూడా తరలి వస్తున్నారు. మరి ఇదే రామాంజనేయులు విధంగా చూసుకున్నట్టయితే ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది చందంగా మారిపోయింది మొత్తం కూడా. ఇటు అనంతపురంలో సవాళ్ల పర్వం కొనసాగుతున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రస్తుతం అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో కూడా పోలీసులు ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. ఇటు ఎంఎస్ రాజు వర్సెస్ ప్రకాష్ రెడ్డిగా అన్నట్టుగా నడుస్తోంది. సో ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇంత రగడ జరుగుతున్నప్పటికీ కూడా ఇరు అధిష్టానాలు కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? అయితే ప్రస్తుతానికి ఇటు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఇద్దరు నేతలకి కూడా సానుభూతిని, తర్వాత మద్దతును కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. పై హైకమాండ్ కూడా వీటిని పరిస్థితుల్ని, పరిణామాలని మరి గమనిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు పోలీస్ ద్వారా కానీ లేదా పార్టీ నాయకుల ద్వారా కూడా సమాచారము సేకరిస్తుంది. మరి ఈ రోజు ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చేందుకు మరి ప్రయత్నిస్తుండగా మరి పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మరి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకి ప్రకాష్ రెడ్డికి పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, అధికారంలో లేని వారికి ఒక చట్టము వర్తిస్తుందా అంటూ కూడా ఆయన వాగ్వివాదం చోటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల ఇండ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.